అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ పూర్తయింది. 62 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజంపేట డిపో మేనేజర్తో సహా 6 సిబ్బందిని సస్పెండ్ చేశారు. గతంలో బంక్ నిర్వహణలో పనిచేస్తున్న 29 మందిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 7న పెట్రోల్ బంక్ ప్రారంభించారు. పెట్రోల్ బంక్ నిర్వహణకు వచ్చిన వాహనాలకు పెట్రోల్ నింపేందుకు నంద్యాలకు చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అతను ఆర్టీసీ అధికారులతో కలిసి స్థానిక విద్యార్థులను 20 మంది స్థానికంగా ఉన్న వారిని సిబ్బందిగా నియమించుకుని పెట్రోల్ బంకు నిర్వహణ చేపట్టారు. ఈ నిర్వహణలో కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడి లెక్కలు సరిపోయే విధంగా చూపించి అవినీతికి పాల్పడ్డారు. రాయచోటి ఆర్టీసీ డిపిటిఓ రాము విచారణ చేపట్టి నిధులు గోల్మాల్ అయ్యాయని నిర్ధారించి అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శనివారం కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, బాధ్యులైన రాజంపేట ఆర్టీసీ డిఎం రమణయ్యతో పాటు 5 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.